ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మధు ఇంకా మ్యాడీ పానీపూరి తింటుంటే అచ్చం చిన్నిలాగానే తింటున్నావు నువ్వు అంటే పానీపూరి తినడం ఒక ఆర్ట్ బాబు అని అంటది. సేమ్ ఆ చిన్ని గిట ఇలానే అంటుంది అని అంటాడు. నా కొంపదీసి నిన్న చిన్ని అంటావా ఏంటి అని అంటాడు. అప్పుడు నవ్వుకుంటారు. తర్వాత సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత మధు స్టిచ్చింగ్ చేస్తుంటుంది అనమాట. తనకు మహికి చిన్నప్పటి నుంచి కుర్తీలు అంటే ఇష్టమని ఒక కుర్తీ తన కోసమని ప్రిపేర్ చేస్తుంటారు. ఎందుకక్క మిషన్ కుడుతున్నావు? అర్ధరాత్రి లేచానంటే వాళ్ళ అమ్మ లేస్తుంది. అర్ధరాత్రి కాదరా, రాత్రి నుంచే మిషన్ కుడుతుంది అని అంటే, ఎందుకక్క అని అంటే, రేపు దీపావళి కదరా అందుకని కొత్త బట్టల కోసం మిషన్ కుడుతున్నాను అని చెప్పి. నువ్వు దేవతవక్క, నా కోసం అర్ధరాత్రి అంతా మేలుకుండి నా కోసం డ్రెస్ కుడుతున్నావు అంటే, ఈ డ్రెస్ నీ కోసం కాదు మ్యాడీ కోసం అని అంటే, నువ్వు దేవతవు కాదు కొరివి దయ్యానివి, ఏడ్చావులే వెళ్ళి పనుకో అని మధు అని. డ్రెస్ మంచి కుట్టేస్తుంది. కుట్టంగానే ఈ డ్రెస్సులో నువ్వు మచ్చం పెళ్లి కొడుకులా ఉంటావు మహి అని అంటారు. మహి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ పట్టుకొని నువ్వే నేను, నువ్వే నేనే నువ్వు అని అంటది మధు ఆ బొమ్మ. కానీ ఈ విషయం మహికి తెలీదు. నువ్వే పెళ్లి కూతురువి, నువ్వు కేవలం బొమ్మ పెళ్లి కూతురువే, కానీ నేను మాత్రం అసలైన సిసలైన పెళ్లి కూతుర్ని. కొంచెం టైం పడుతుందిలే, ముందు మహిని వాళ్ళ అమ్మ నాన్నని కడపాలి. మహి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయినాక నేను అప్పుడు చిన్ని అని చెప్తాను. అప్పుడు పెళ్లి కూతుర్లా నేను వెళ్ళి పక్కన కూర్చుంటాను. నేనే చిన్నినని మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని బొమ్మకు ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మహికి తెలియకూడదు చెప్తున్నా అని ఆ బొమ్మని అక్కడ పెట్టేస్తాను. గుడ్ మార్నింగ్ మ్యాడీ. గుడ్ మార్నింగ్ మధు. నువ్వేంటి ఇక్కడ? నీకు పొద్దున్నే లేపి నీకు గిఫ్ట్ ఇద్దామని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అంటే, ఏంటి ఆ గిఫ్ట్ అంటే, ఇదిగో నీకోసం కుర్త కుట్టాను అని. హ్యాపీ దివాళీ అని చెప్పి, తలంటు కార్యక్రమం ఉంది, నువ్వు తొందరగా బెస్ట్ చేసుకొని వచ్చేసేయనంటే, తలంటు కార్యక్రమం అంటే ఏంటి అని, నేను షాంపూతో చేస్తాను కదా, లేదు ఈరోజు కుంకుడుగాయలతో తలంటు స్నానం చేయాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మధు వాళ్ళ మమ్మీ బట్టలు తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ బట్టల కింద లాక్, చిన్నప్పటి లాక్ ఇస్తాడు కదా, లాక్ పడిపోతుంది. మహి వెళ్ళి తీసుకొని అది ఇద్దామని వెళ్తుంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి, అమెరికా అబ్బాయి నువ్వేంటి పనులు చేస్తున్నావు అంటే, నేనేం అమెరికాలో పుట్టలేను, నేను ఇండియాలో పుట్టాను అంటే, నువ్వు ఎక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళి చదువుకున్నావు కదా అని ఆ లాక్ని అదే ఆ బట్టలు తీసుకొని వెళ్ళి, లోకి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఎందుకు డైలీ మందంగా కనిపిస్తానా, ఏంటి ఫేస్ అలా పెట్టావు? ఏం లేదు, ఇది ఫస్ట్ మన పెళ్ళైన ఫస్ట్ దీపావళి, మీ ఇంట్లోనన్నా మా ఇంట్లోనన్నా చేసుకోవాలి, అలా కాకుండా ఈ ఇంట్లో చేసుకుంటున్నాం, పరిస్థితులన్నీ మారిపోతాయి లోకి. నాకు నమ్మకం లేదు వరుణ్, అస్సలు నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? నా నమ్మకం నా ధైర్యం అంతా నా బావే. కొంచెం మహాభారతం గురించి చెప్పి, నా ప్రేమ యుద్ధంలో నా బావ నన్ను గెలిపిస్తాడు, అలాగే ఇంటికి తీసుకెళ్తాడు అంటే, నేను గిట్ట అదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను వరుణ్ అని మన లోకి అని. మీ అమ్మకు, మీ అత్తయ్యకు, మీ మామయ్యకు నేను దూరం చేశానని రోజు చాలా బాధపడుతున్నాను, ఎప్పుడు నేను వాళ్ళని కలపాలని చాలా ఎదురు చూస్తున్నాను వరుణ్ అని అంటది. ఆ రోజు తొందర కాదు, తొందరగా అయిపోవాలి, అందుకోసమే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అని లోకి మనసులో అను. ఏమైంది అక్కడ? ఏం లేదు, తలంటు స్నానం చేపిస్తానంటే బావ భయపడుతున్నాడంటే, లోయి మ్యాడీని పట్టుకోవడానికి మధు వాళ్ళ తమ్ముడు చాలా ట్రై చేస్తాడు. నేను దొరకను అని అంటాడు. తర్వాత నువ్వు దొరకలేవనుకో కళ్ళల్లో పోస్తాను అని అంటే, కళ్ళల్లో పోస్తాను గోంగూర రసం అని అంటే, నువ్వు చింతపండు రసం పోసినా ఏం పోసినా నేనైతే నీకు దొరకను అని అంటే, నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ అంటే నేను ఎస్కేప్ అవ్వట్లో ఫస్ట్ అని అంటాడు. తర్వాత లాస్ట్కి దొరికిపోతాడు. తలంటు స్నానం చేయగానే ఎంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా, ఎందుకు ముందు కనిపించలేదా అంటే, చూసావా నా కళ్ళు ఎంత రెడ్డుగా అయిపోయాయో, నా కళ్ళల్లో గిట్ట పోసావంటే, తలంటు స్నానం చేస్తే అలానే అవుతుంది బాబు, ఈ కళ్ళుప్పు బుగ్గ కింద పెట్టుకో, నీ కళ్ళ నొప్పి తక్కువైతుంది అని అంటే, ఇదెందుకు పెట్టుకుంటూ అవుతుంది అంటే, ఏమో మా అమ్మ చెప్పింది అందుకనే నీకు ఇస్తున్నాను, ఏమో మళ్ళీ తెల్లుప్పు ఎర్రగా మారుతుందేమో, ఉప్పు కలరు నీ కళ్ళకు వస్తుందేమో అని అంటది. నీ బుగ్గ ఏంటి ఇలా ఉబ్బింది అని ఇలా చెంపబట్టి లాగుతారు. తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి, ఏమైంది బాబు అంటే, ఏం లేదంటే మధు ఏడిపిస్తుంది అంటే, ఏమైందంటే కళ్ళుప్పు పెట్టుకుండు అన్న, కుంకుడుగా ఏడిపించింది లే అమ్మ అని అంటే, నువ్వు ఏడిపించి కుంకుడుగా ఏడిపించిందని చెప్తావా అని చేయి పట్టుకుంటాడు. తర్వాత వద్దు మ్యాడీ వద్దు అని అంటారు. తర్వాత అమ్మ అమ్మలాగా ప్రేమిస్తుంది, నాన్నలాగా ప్రేమిస్తాడు, అన్నదమ్ముల్లాగా ప్రేమిస్తాడు, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం ఒక అమ్మలా నాన్నలా అక్క చెల్లెల్లాగా ప్రేమిస్తాడు, లైఫ్ లాంగ్ గైడెన్స్ ఇచ్చుకు ప్రేమిస్తారు మనల్ని అని చెప్తాడు. ఫ్రెండ్షిప్, నా ఫ్రెండు నా లవరు ఇద్దరు ఒకటే అయినందుకు నేను చాలా లక్కీ మహి అని అంటది మధు.